హిమాచల్ ప్రదేశ్‌లో ఒక సెంటిమెంట్ వాస్తవంగా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నటువంటి వేళ ఒక సెంటిమెంట్ కథ బిగించేసింది. ఏంటంటే ఎమ్మెల్యేలందరూ గూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ జీతాలు ఎంపీల జీతం అంటే కేంద్ర ప్రభుత్వం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వీళ్ళ జీతాలు ఏవైతే ఉంటాయో ఆ జీతాలు తీసుకోవడం మానేస్తున్నాం. ఆ డబ్బులతో ప్రభుత్వ బిల్లులు ఏది ఉద్యోగుల జీతాల బిల్లులు కడతాం అన్నటువంటి. అయ్యయ్యో! చూడు అసలు కాంగ్రెసోళ్ళు ఎంత మంచోళ్ళో. వాళ్ళ జీతాలు ఆపుకుని, అది కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లాంటోళ్ళ జీతాలు ఆపుకుని, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరి జీతాలు ఆపుకుని, మనందరికీ సేవ చేస్తారంటేనే ఒక సెంటిమెంట్. ఇదెవరో గాని చాలా స్ట్రాటజిక్‌గా ఇచ్చినటువంటి గేమ్ మనం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గాని వీళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇక్కడే అసలు జిమ్మిక్కుందనమాట. తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలు 119, ఎమ్మెల్సీలు 40. ఆళ్ళ జీతం నెలకు 2,40,000. ఇందులో సగం కోత పెడితే ఒక్కొక్కళ్ళకి 1,20,000 గట్టవుతాయి. అంటే మొత్తంగా ప్రభుత్వానికి నెలకు మిగిలేది 1,90,00,000. 3 నెలలకి ప్రభుత్వానికి మిగిలేది రూ. 6,00,00,000. అయితే 6,00,00,000తో రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 6,000,00,000 పెండింగ్ బకాయిలు తీరుస్తానని చెప్పడం అంటే సెంటిమెంట్ కోసం ఆడేటటువంటి ఆట ఇది. ఓ పక్కన ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ హెలికాప్టర్‌లో తిరుగుతూ అయ్యో! దుబారా వేయాలి పక్కన పెట్టేసేసి, అదే సమయంలో ప్రకటనలకు ఇస్తున్నటువంటి ఖర్చుని పక్కన పెట్టేసి, బహిరంగ సభలకు అవుతున్నటువంటి ఖర్చుని పక్కన పెట్టేసి, అయన్నీ ఆపేసేసి ఇది మాత్రమే కట్ చేసుకున్న మా సగం జీతాలతో మేము బతుకుతాం మీ అందరి కోసం అని చెప్పడం అంటే ఒక గేమ్, సెంటిమెంటల్ గేమ్ అనమాట.